Good Good. morning, ma'am. Good morning, ma'am. What was your today's first class? ఫస్ట్ అవర్ ఏముందమ్మా మీకు ఇవాళ? ఈరోజు ఏం జరగలేదు మ్యామ్. మార్నింగ్ అవర్స్ అసలు ఏముంది అని అడుగుతున్నాను. టైం టేబుల్లో ఏముంది? ఉం? 405 405 కదమ్మా మార్నింగ్ ఫస్ట్ అవర్. హలో, ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు తీసుకుంటున్నారమ్మా క్లాసు? కార్తిక్, హూ ఈస్ టేకింగ్ 405 సబ్జెక్ట్? అంటే ఎవరు తీసుకోవట్లేదా? తీసుకుంటున్నారు మ్యామ్. మరి ఆ ఆన్సర్ చెప్పడానికి ఒక 5 minutes పాజ్ ఇవ్వాలా? ఈరోజు ఎందుకు తీసుకోలేదు క్లాస్? ఏమైనా ఇన్ఫామ్ చేశారా సార్? నో మ్యామ్. మరి మీరు టైంకి సార్కి మెసేజ్ పెట్టాలి కదా. నెక్స్ట్ టైం నుంచి మీ టైం టేబుల్లో ఒకవేళ ఏమైనా పీరియడ్ అలా ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి మెసేజ్ పెట్టండి. అందరి దగ్గర నెంబర్స్ ఉన్నాయి కదా ఫ్యాకల్టీవి? ఉన్నాయా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. గ్రూప్స్ ఉన్నాయి కదా, ఎవరికి వాళ్ళకి, ఎవరి సబ్జెక్ట్కి వాళ్ళకి ఉన్నాయి కదా. సో యూ షుడ్ మీరు పెట్టాలి మరి గ్రూప్లో. ఒకవేళ వాళ్ళు ఏదైనా హడావిడిలో మర్చిపోయినా అది చూసుకునైనా క్లాస్ స్టార్ట్ చేసుకుంటారు. అర్థమైందా? ఓకే మ్యామ్. సో ఎలా జరుగుతుంది ప్రిపరేషన్? హాల్ టికెట్స్ అందరు డౌన్లోడ్ చేసుకున్నారా? వస్తున్నాయా? ఎస్ మ్యామ్. సిగ్నేచర్స్ అయిపోయినాయా మీ హాల్ టికెట్స్? నో మ్యామ్. నో మ్యామ్. సో మరి ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి కదా మీకు? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. సో we will let you know when you will be having your practical exams. So before that, you all of you, so Manoj, you see that everybody gets their hall tickets downloaded. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు హెల్ప్ చేయి వాళ్ళకి డౌన్లోడింగ్లో. ఓకే మ్యామ్. అందరూ హాల్ టికెట్స్ రెడీ పెట్టుకోండి. ఎగ్జామ్స్కి హాల్ టికెట్స్ లేకపోతే అలౌ చేయరు. ఓకేనా? ఓకే మ్యామ్. ఇంకా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అందరు బాగానే ఉన్నారా మీ క్లాస్ అందరం మెంబర్స్? బాగున్నాం మ్యామ్. బాగున్నాం. ఓకే, వెరీ గుడ్. కొంచెం అంతా హెల్త్ కేర్ తీసుకోండి. శానిటైజేషన్, మాస్కులు అవి జాగ్రత్తగా వాడండి. ఎగ్జామ్స్ వస్తున్నాయి, ప్రిపరేషన్ అంతా పర్ఫెక్ట్గా చేసుకోండి. ఎక్కడ చాలా టైం ఉంది మీకు. సిలబస్ కూడా మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయడం జరుగుతోంది. సో ఎక్కడ కూడా మీరు మార్క్స్ తగ్గించుకోవడానికి ట్రై చేయకండి. ఈ సెమిస్టర్లో అన్నీ క్లియర్ ఆఫ్ చేసేసుకుంటే మీకు కూడా కొంచెం బర్డన్ తగ్గుతుంది. నెక్స్ట్ సెమిస్టర్స్లో మళ్ళీ అవి ఇవి అన్నీ చదవాలంటే కష్టం అవుతుంది. అండ్ ఇప్పుడు మీకు ప్యాటర్న్ కూడా మిడ్ ఎగ్జామ్స్ కూడా లేవు కాబట్టి చాలా సింప్లిఫైడ్ ప్యాటర్న్, ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది కదా. ఎస్ మ్యామ్. సో అందుకని సిలబస్ అన్ని సబ్జెక్ట్స్ జాగ్రత్తగా పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ టాపిక్స్ ఏం కష్టంగా ఉన్నాయి
అనేది మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా ఇంట్లో ఉన్నప్పుడు మీ ఓన్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఎక్స్ట్రా మ్యాటర్ ఏదైనా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి అట్లా మీరు చేసుకోవాలి. అట్లా చేసుకుంటే మీకు 100% మార్క్స్ అనేవి తప్పకుండా వస్తాయి. సో మనం లాస్ట్ క్లాస్లో సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ద ఫస్ట్ చాప్టర్ గురించి చదువుతున్నాం. ఫస్ట్ చాప్టర్లో నిన్న మొన్న నేను చూపించిన స్లైడ్స్ కానీ ప్రజెంటేషన్స్ కానీ వాటన్నిటిలో కూడా నాన్ కన్వెన్షనల్ మెథడ్స్ గురించి చెప్పుకున్నాము. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేది చాలా ఎసెన్షియల్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అవి లేకపోతే మనం పవర్ కన్వర్షన్ని చేయలేము. అందుకని మనకి న్యాచురల్గా ఏమేం సోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎందులోంచి మనం పవర్ని జనరేట్ చేయొచ్చు, వోల్టేజ్ని జనరేట్ చేయొచ్చు అనేది మనం చూసుకుంటూ ఉండాలి. కొత్త కొత్త టెక్నిక్స్ ఇంకా ఏమైనా వస్తే కూడా మీరు కూడా ఆలోచించడానికి స్కోప్ చేయండి, ఏదైనా ఆలోచించండి. ఎక్కడి నుంచైనా పవర్ని ఒక ఎనర్జీ సోర్స్ని కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే దాని నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా జనరేట్ చేయాలి అనేది కాన్సెప్ట్. సో మనందరికీ కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి అది ఎలా చేసుకోవాలి, ఎటు నుంచి చేయాలి, ఇంకా ఏమైనా సోర్సెస్ ఉన్నాయా అనేది మీరు చిన్నపిల్లలు, మీకు ఆలోచన శక్తి బాగా ఉంది కాబట్టి ఇంకా ఏమైనా ఉన్నాయా సోర్సులు, దాంట్లోంచి మనం ఎలక్ట్రిసిటీ ఎనర్జీని జనరేట్ చేయగలమా, ఇప్పటి నుంచే మనం 5th సెమిస్టర్లో చేయాల్సిన ప్రాజెక్ట్స్ గురించి కూడా పెట్టుకోవాలి. ఆలోచన అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇప్పటి నుంచే. సో ఎలాంటి ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము అనేది ఒక ఐడియా అనేది ఇప్పటి నుంచే ఏర్పరచుకోవాలి. అప్పుడు సడన్గా మనము ఒక ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వదు. మనం ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ చదువుతున్న కొద్దీ మనకి రోజు రోజుకి ఇంట్రెస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సబ్జెక్ట్స్ మీద. సో ఏ సబ్జెక్ట్ మీకు బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్లో ఇంకా ఏమైనా మనం చేయగలుగుతామా, కొత్తగా ఏమైనా చేయగలుగుతామా అనేది మీరు ఆలోచిస్తూ ఉండాలి. సో మనం ఇక్కడ ఫస్ట్ టాపిక్ తీసుకున్నప్పుడు పవర్ జనరేషన్స్లో ఇక్కడ మనం పవర్ జనరేషన్ కూడా మనం చేసి చూపించవచ్చు, ఒక మోడల్ని తయారు చేయొచ్చు, అది కూడా ఒక ప్రాజెక్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తే అది మన సొసైటీకి ఎలా ఉపయోగపడుతుంది. లాస్ట్ టైం బ్యాచ్ పిల్లలు నేను ఇలాగే చెప్పడం వల్ల దే హ్యావ్ ఆల్ మేడ్ వన్ శానిటైజర్ డిస్పెన్సర్. అది మన కాలేజ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే శానిటైజేషన్ ఇప్పుడు మనము ఊరికే మనం స్ప్రే బాటిల్స్ ముట్టుకొని అలా చేస్తున్నాం కాబట్టి నాన్ కాంటాక్ట్గా ఉండే స్ప్రే బాటిల్స్ని తయారు చేసి అవి ఇన్స్టాల్ చేయడం, అది ఒక ప్రాజెక్ట్గా తీసుకున్నాము. ఎందుకంటే అలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మనకి నాలెడ్జ్ వస్తుంది, ప్లస్ మన కాలేజీకి కూడా ఉపయోగపడుతుంది. సో try to think of those projects which will help us for the society and for our college. సో మన కాలేజ్లో ఇంకా ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, దానికి మనం ఒక ప్రాజెక్ట్ రూపంలో ఒక వస్తువుని తయారు చేసి మన పేరు మీద మన సెక్షన్ తరఫున మనం వీ కెన్ ఇన్స్టాల్ ఇన్ ద కాలేజ్. సో మీకు కూడా ఒక ఆత్మ సంతృప్తి అంటారు కదా, అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. So that self satisfaction will come to you and that will make you feel proud that you have contributed something to the society, something to our college. ఏ కాలేజ్లో చదువుకున్నారో ఆ కాలేజీకి ఒకటి మనం ఇవ్వగలిగాము అనేది ఒక ఐడియా అనేది మనం చేసుకోవాలి. సో మీరందరూ కూడా ఇప్పటి నుంచే అలాంటి డైరెక్షన్లో ఆలోచిస్తూ ఏదైనా ఒక పవర్ ప్రాజెక్ట్ కానీ ఏదైనా ఒక ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ మిషన్స్ ప్రాజెక్ట్ కానీ అట్లా మీరు తయారు చేసుకోవడానికి చూడాలి. సో చాలా దానికి ఏం చేయాలంటే డే టు డే బుక్స్ చదవాలి, మ్యాగజైన్స్ చదవాలి, ఇంటర్నెట్లో ఆర్టికల్స్ చదవాలి, కొత్త టెక్నాలజీస్ ఏమొస్తున్నాయో చదవాలి, అట్లా చదువుతూ ఉండాలి. అవన్నీ కూడా ఒకప్పుడు ఓన్లీ బుక్స్ మనం కొంటేనే చదవగలిగే వాళ్ళం, ఇప్పుడు అలాంటి అవకాశం మనకి అక్కర్లేదు. మనకి నెట్ ఉంది కాబట్టి ఎక్కడ ప్రపంచంలో ఏం జరుగుతున్నా లేటెస్ట్ టెక్నాలజీ మనకి మ్యాగజైన్స్ రూపంలో కానీ ఆర్టికల్స్ రూపంలో కానీ జర్నల్స్ రూపంలో కానీ అలా మనకి దొరుకుతోంది. కాబట్టి అప్పుడప్పుడు మనం ఏ సబ్జెక్ట్ చదువుతున్నాము, థర్మల్ ఎనర్జీ చదువుతున్నాము, లేకపోతే కన్వెన్షనల్ సోర్సెస్ చదువుతున్నాము,
సో జస్ట్ గూగుల్లో టైప్ చేయండి, వాట్ ఆర్ ద న్యూ మెథడ్స్ ఇన్ డెవలపింగ్ కన్వెన్షనల్ సోర్సెస్, అట్లా చదవండి. సో చదివితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. దానికి మీ ఐడియా సొంత సొంత ఐడియాలు కూడా పెట్టుకొని మనం ఏదైనా ఒక ప్రోటోటైప్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయొచ్చు. ప్రోటోటైప్ ప్రాజెక్ట్ అంటే అది మోడల్ అనమాట. ఇట్ విల్ రిజెంబుల్ ది యాక్చువల్ వర్కింగ్ ఆఫ్ ఎ రియల్ పవర్ ప్లాంట్. దానికి మనము అంత పెద్ద పవర్ ప్లాంట్ని మనం కన్స్ట్రక్ట్ చేయలేకపోవచ్చు, కానీ దాని మోడల్ని మనం కన్స్ట్రక్ట్ చేసి చూపించవచ్చు. అంటే మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఇంప్లిమెంటేషన్ ద్వారా కూడా చేయొచ్చు. అందుకనే మీకు ల్యాబ్స్ అనేవి పెట్టారు. ఆ ల్యాబ్స్లో ఏంటి అంటే మనం ఇవన్నీ ప్రాక్టికల్గా చూడడానికి అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అవి చేయాలి. అండ్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ల్యాబ్స్ ఇన్ అవర్ కాలేజ్. సో ఐఎమ్ సిన్సియర్లీ ట్రయింగ్ టు గెట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఫర్ అవర్ కాలేజ్. All these years we could not have that, but we are trying to get those lab equipments also with the help of our commissioner sir. ఓకే. సో దానికన్నా ముందర మన దగ్గర లేని దానికన్నా మన దగ్గర ఏముంది అనేది ముందు ఆలోచించుకొని ఆ ఉన్న దాంట్లో మనం ఎంత బెస్ట్గా పర్ఫామ్ చేయగలుగుతాం అనేది మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. ఓకేనా? సో అందుకని ఇప్పుడు మీరు ఏ టాపిక్ చదివినా కూడా దాంట్లో మీరు ఇందులో లేటెస్ట్ ఏం జరుగుతోంది, ఎవరు ఏం వర్క్ చేస్తున్నారు, ఏ ఇండస్ట్రీ ఏం ప్రొడ్యూస్ చేస్తోంది, అలాంటివన్నీ మీరు ఒక నోట్స్ పెట్టుకొని ఎప్పటికప్పుడు టాపిక్ వైజ్ రాసుకుంటూ ఉంటే మన జీకే నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, మన జనరల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. రేపొద్దున ఏది అడిగినా కూడా మనం చెప్పగలుగుతాము. సో అట్లా మనకి ఈ ప్రాజెక్ట్స్ చేయాలంటే మనకి ఫైనాన్స్ కావాలి. ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది, అదంతా ఏం పాలసీస్ ద్వారా ఇండియాలో ఫైనాన్స్ అనేది ఇస్తారు. సో ఒక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డు ఉంటుంది. ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డు యొక్క డ్యూటీస్ ఏంటి, అవి ఏమేమి చేస్తుంది. అలాగే గ్రిడ్ ఉంది, మనం గ్రిడ్ కూడా చెప్పుకున్నాం, స్మార్ట్ గ్రిడ్ అన్నాము. సో స్మార్ట్ గ్రిడ్లో ఏమేం టెక్నాలజీస్ వాడుతున్నారు, ఎట్లా పవర్ని కంట్రోల్ చేస్తున్నారు, పవర్ ఫ్లో కారిడర్స్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనము త్రూ యానిమేషన్స్ వీ కెన్ సీ ఇన్ ద యూట్యూబ్. కాబట్టి ఇప్పుడున్న స్టూడెంట్స్కి దెర్ ఆర్ మేజర్ అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ మనకు చాలా ఉన్నాయి. అవన్నీ మనం వాడుకునే దాన్ని బట్టి మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నాము కాలేజ్ లేదు అని ఎవరు నిరుత్సాహపడకుండా కాలేజీకి వచ్చే రోజు వస్తే తప్పకుండా మీరు అందరూ వస్తారు. అలా రాకుండా అయితే ఏమి ఉండదు. కాబట్టి ఇంట్లో ఉన్న టైంని మ్యాక్సిమం యూస్ చేసుకోండి. ఉట్టిగా టైం వేస్ట్ చేసుకుంటూ మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఏ పని లేకుండా అట్లా కూర్చొని క్లాసులు వినమంటే అవి కూడా సగమే విని చూడండి, 40 మందికి ఈరోజు 20 మంది వచ్చారు. టోటల్ స్ట్రెంత్ 40 ఉంటే కనీసం ఒక 50% కూడా అటెండ్ అవ్వట్లేదు. ఇన్నిసార్లు క్లాసులు తీసుకుంటున్నాము, మేము ఎఫర్ట్ పెడుతున్నాం, కానీ మీ వైపు నుంచి మాత్రం ఏమీ కృషి ఉండట్లేదు. సో దయచేసి మీరందరూ సిన్సియర్గా క్లాసెస్ వినండి. అట్లీస్ట్ ఆ పనైనా చేయండి, ఏదో ఒకటి ఎగ్జామ్ టైంలో మీకు గుర్తొస్తుంది. అర్థమైందా? Okay, ma'am. Yeah. So today I want to show you Yes, ma'am. the operation of thermal power stations. This is one first conventional power station. So in the previous class we have been thinking of only నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ మెథడ్స్. సో నేనేం చెప్పాను, ఆల్రెడీ కన్వెన్షనల్ సోర్సెస్ ఉన్నప్పుడు నాన్ కన్వెన్షనల్ మెథడ్స్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి అంటున్నాం. ఎందుకంటే కన్వెన్షనల్ మెథడ్స్ ద్వారా మనం ఎంత పవర్ జనరేట్ చేస్తున్నామో అంత పవర్ని మనము కంటిన్యూస్గా యూజ్ చేస్తూ ఉంటే ఒక కొన్ని రోజుల తర్వాత ఈ పవర్ జనరేషన్ అనేది రిసోర్సెస్ తగ్గిపోతాయి కాబట్టి పవర్ జనరేషన్ తగ్గిపోతుంది. అందుకని మనం సప్లిమెంట్గా ఉండడం కోసం నాన్ కన్వెన్షనల్ మెథడ్స్ని వాడుతున్నాం. సో టు అండర్స్టాండ్ దీస్, ఫస్ట్ we have to know what is the basic, which is the fundamental component in supplying the electrical power, those are thermal power stations. These are very very important thermal power stations. So there are many number of power stations in our country which are generating power in using coal as the source of energy.
ఇట్ ఈస్ ద మేజర్ సోర్స్. అందుకనే ఉన్న అన్ని సోర్సుల్లోకి దిస్ ఈస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ పవర్ జనరేషన్ ఇన్ ఇండియా. More than 60% of electrical power is produced by steam power plants in India. India has large deposit of coal, about 170 billion tons, fifth largest in the world. Indian coal are classified as quality of coal is classified from A to G grade coals. So in steam power plants, the heat of combustion of fossil fuels is utilized. What is this is the principle of the steam power plants. So what is the principle followed in the steam power plants? The heat of combustion of fossil fuel, that is coal, is utilized by the boilers to raise the steam at high pressure and temperature. The steam so produced is used in driving the steam turbines or sometimes steam engines coupled to generators and thus in generating electrical energy. So, steam turbines or steam engines used in steam power plants not only act as prime movers but also drive for auxiliary equipment such as pumps, strokers, fans, etc. So, ఇక్కడ మనం స్టీమ్ టర్బైన్ ఏదైతే వాడుతున్నామో ఇట్ హ్యాస్ టూ పర్పస్ నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్రైమ్ మూవర్. Prime mover is the initial mover which makes to rotate the alternator. What is alternator? Anybody? What is alternator? AC, AC generator. Good, good. It is a generator. Yes, it is an AC generator, not an a generator. We have DC generators, we have AC generators. AC generators are called as alternators. They are called as alternators. So, steam turbines or steam engines used in steam power plants do not act as not only as prime mover but they also drive some auxiliary equipments. So, మనము థర్మల్ పవర్ స్టేషన్స్లో చూసినప్పుడు వి యూజ్ సమ్ పంప్స్. సో వాటిని రొటేట్ చేయాలన్నా స్టోకర్ ఫ్యాన్స్ని రొటేట్ చేయాలన్నా కూడా స్టీమ్ టర్బైన్స్ని మనం వాడుకోవచ్చు. Steam power plants may be installed either to generate electrical energy only or generate electrical energy along with generation of steam for industrial purposes such as in paper mills, textile mills, sugar mills. అంటే స్టీమ్ పవర్ ప్లాంట్స్ నాట్ ఓన్లీ టు జనరేట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ మధ్యలో దానికి స్టీమ్ ఎనర్జీ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి కొన్ని ఇండస్ట్రీస్కి ఈ స్టీమ్ జనరేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి స్టీమ్ పవర్ ప్లాంట్స్ కూడా ఇందులో మనకు కొత్త పాయింట్స్ ఉంటున్నాయి, ఇవన్నీ మన టెక్స్ట్ బుక్లో లేవు. స్టీమ్ పవర్ ప్లాంట్స్ మనం ఏమనుకుంటున్నాం, ఓన్లీ టు జనరేట్ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ అనుకుంటున్నాం. కానీ వాటికి అదర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటారు అందుకే వాటికి ఓన్లీ పవర్ జనరేషనే కాదు బట్ స్టీమ్ జనరేషన్ కూడా చేస్తుంది. కాబట్టి వీటిని అదర్ ఇండస్ట్రీస్ లైక్ షుగర్ మిల్స్, టెక్స్టైల్ మిల్స్, పేపర్ మిల్స్ వాటిలో కూడా వీటి అవసరం ఉంటుంది, స్టీమ్ పవర్ ప్లాంట్స్ అవసరం ఉంటుంది. So, thermal power stations can be private industrial plants and central stations. అంటే థర్మల్ పవర్ స్టేషన్స్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ పెట్టుకోవచ్చు, అలాగే గవర్నమెంట్ అండర్లో కూడా వీటిని రన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే పవర్ జనరేషన్ కూడా ఒక బిజినెస్ అయిపోయింది. సో వెన్ వీ వాంట్ టు జనరేట్ ద పవర్, people are asking for bidding. Those who quote the lowest bid, they will be given the opportunity to produce the power. So such type of electricity market is called as deregulated market. Deregulated market అంటే anybody can be a producer of power. Whoever is having money, whoever wants to do a business in power sector, they can come and establish their own thermal power stations and supply the power. But before doing that, they have to follow the guidelines issued by the state electricity boards. So this is about the overall concept of thermal power station. So basically the principle is highlighted over here. This is the principle of thermal power stations. So here what is happening, basic principle అంటే ఎప్పుడు కూడా ఒక రూల్ అనమాట. రూల్ కానీ ఒక గైడ్ లైన్ కానీ దాన్ని బేస్ చేసుకొని
ఆపరేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ స్టీల్ పవర్ ప్లాంట్స్లో గైడ్ లైన్ ఏంటి అంటే ఏం చేస్తుంది, ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది అంటే ద హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ ఈజ్ యూటిలైజ్డ్ బై ది బాయిలర్స్ టు రైజ్ a steam at high pressure and temperature. The steam so produced is used in driving the steam turbines or sometimes steam engines couples to generators and thus helps in generation of electrical energy. That is the basic principle of steam power stations or thermal power stations. So when we want to explain this in a block diagram, we can write first block diagram as input, process and output. Three blocks you can create in series. First block is input, second block is the process what we do, and the third block is output, that is the electrical energy. So input is the heat energy and the output is the electrical energy. So all these blocks are interconnected. సో అన్ని బ్లాక్స్ విడివిడిగా ఉంటే ప్రాసెస్ అనేది ఏం జరగదు, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ చేయబడాలి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అలా అనమాట. సపోజ్ ఇప్పుడు మనం మెట్లెక్కాలి, బిల్డింగ్ పైకి రీచ్ అవ్వాలంటే కింద నుంచి ఒకేసారి మనం హై జంప్ చేసి ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళలేం కదా. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి, థర్డ్కి వెళ్ళాలి, ఫోర్త్కి వెళ్ళాలి. అంటే ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. అట్లానే ఒక మెషినరీ ఆపరేషన్ కూడా ఎప్పుడు ఇంటర్ కనెక్షన్గా ఉంటుంది. ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళాలంటే ముందు ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అవ్వాలి. సో అలాగే వెన్ యూ రిప్రజెంట్ ది థర్మల్ పవర్ స్టేషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్లాక్ డయాగ్రామ్, we basically draw three blocks. First block is the input block, second block is the process block, and third block is the థర్డ్ బ్లాక్ ఏంటమ్మా? Output block. అవుట్పుట్ బ్లాక్. గుడ్. అవుట్పుట్ బ్లాక్లో ఏముంటుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీ. మనకు కావాల్సింది ఏంటి, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? వి వాంట్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీ. So the three blocks are interconnected. So that is how we can represent the principle in the form of a block diagram also. సో ఇవన్నీ మీకు ఎక్కడ చెప్పరు, మీరంతటా మీరు ఆలోచించుకొని ఇంకా ఆన్సర్ని ఎంత ప్రొడక్టివ్గా రాయగలుగుతాం, ఎంత అపీలింగ్గా రాయగలుగుతాం. అంటే ఒక మనిషి ఒక మంచి డ్రెస్ వేసుకుంటే మన కళ్ళన్నీ వాళ్ళ మీదకి ఎలా వెళ్తాయో, ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు కూడా దాన్ని అంత బాగా డెకరేట్ చేస్తే అది ఎగ్జామినర్ దృష్టిని అంత బాగా ఆకట్టుకొని మీకు మార్క్స్ అంత బాగా వేయడానికి ఒక స్కోప్ ఉంటుంది. సో మీరు ఏమనుకుంటారంటే ఎగ్జామ్ వస్తే అబ్బా అనుకుంటారు, అది కాదు అనుకోవాలి. మనం ఇన్ని రోజులు నేర్చుకున్నది ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతాం, ఎంత బాగా ఆన్సర్ని తీర్చిదిద్దుతాం, సో దట్ ఆ ఎగ్జామినర్ కళ్ళకి అది బాగా కనిపించాలి. బాగా కనిపించాలి అంటే మంచిగా రాయాలి, నీట్గా రాయాలి, గుండ్రంగా రాయాలి, తర్వాత మంచిగా అండర్లైన్స్ చేసుకోవాలి, ఇవన్నీ అన్నమాట. బాగా రాయడం అంటే అన్నెసెసరీ థింగ్ రాసేసి బాగా రాసామనుకోవడం కాదు. సో అప్ టు ద పాయింట్ ఎంతవరకు అడిగితే అంతవరకు రాయడం, నీట్గా రాయడం. సో ఇక్కడ మనకి నెక్స్ట్ కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ఇచ్చిన అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే less initial cost as compared to other generating stations, requires less land as compared to hydropower plants, the fuel is cheaper, the cost of generation is lesser than that of diesel power plants. When compared to nuclear power plants, the cost of fuel is very less, but when compared to hydel power plants, cost is there because water is available free of cost, whereas coal we have to do mining, from mining cost, digging cost, handling cost, all will make up the cost of the coal. Next is disadvantages. So in coal power plants we can expect most of the atmospheric pollution to occur because of the amount of smoke liberated. So this is one of the reason for global warming. The overall efficiency of thermal power plant is always less than 30% only. It requires long time for erection and put into action, costlier in operating in comparison with that of hydro and nuclear power plants. Requirement of water is a huge quantity. So here we see the block diagram.
So the basic block diagram of a thermal power plant. The schematic diagram of a thermal power plant. So if you see, first here in me textbook lo idi paina undi. This is the coal storage plant. From that you will handle to the coal handling plant. So I am explaining the operation of thermal power plants. Coal handling plant లో కోల్ స్టోరేజ్ నుంచి ఎంత వాడుకోవాలనేది అప్పటికప్పుడు స్టోరేజ్ని డిగ్ చేసి తేలేం కాబట్టి కొంత దాచిపెడతాం, ఎప్పటికప్పుడు మనం స్టోరేజ్ చేసుకుంటాం. ఆ స్టోరేజింగ్ ప్లాంట్ నుంచి హ్యాండిలింగ్ ప్లాంట్లోకి తీసుకుంటాం. అక్కడి నుంచి కోల్ని త్రూ కన్వేయర్ బెల్ట్స్ మిల్లులోకి పంపించి అక్కడ దాన్ని పల్వరైజేషన్ చేస్తాం. పల్వరైజేషన్ అంటే making heavy pieces of coal into small pieces, that is called as pulverization. So pulverization చేసిన తర్వాత అక్కడి నుంచి this is the drum. This is nothing but called as boiler. సో ఈ బాయిలర్ నుంచి ఇక్కడ కింద హీట్ చేస్తాం. అందుకని ఇక్కడ చూడండి పైన వాటర్ ఉంటుంది, కింద హీట్ చేస్తాం. సో హీట్ చేసిన తర్వాత కోల్ కంబషన్ ఇక్కడ జరుగుతుంది బాయిలర్లో. కోల్ కంబషన్ it will occur in this boiler. సో ఇక్కడ నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్టీమ్ విల్ గో టు ద సూపర్ హీటర్. సూపర్ హీటర్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఇంకా కూడా ఆ ఉన్న స్టీమ్ యొక్క హీట్ని పెంచుతుంది. సో దట్ మోర్ స్టీమ్ ఈస్ ప్రొడ్యూస్డ్, దెన్ దట్ ఈస్ పాస్డ్ టు ది టర్బైన్ త్రూ అ కంట్రోల్డ్ వాల్వ్. So the turbine is coupled on the same shaft to the alternator. This is given as generator. This is the alternator. The alternator also needs an exciter to make the rotor windings to have the carrying the current. So what is the function of exciter? Exciter excites the rotor field so that there is a creation of magnetism inside the generator. So from there the power is generated in three phases, that is voltage is generated at the three phases and then it can be supplied to the next through the transformers, it is stepped up and then given to the transmission system. So till now is it clear what is the basic flow of operation in thermal power plants? So what is the starting point? కోల్ స్టోరేజ్. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మీ ఆన్సర్. కోల్ స్టోరేజ్ నుంచి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ నుంచి మిల్లో ఏం జరుగుతుంది, కోల్ని ఇక్కడి నుంచి ఇక్కడికి పంపించి మిల్లో ఏం చేస్తారు, ఏం ప్రాసెస్ జరుగుతుంది మిల్లో? పల్వరైజేషన్ pulverization means breaking heavy coal pieces into smaller pieces because to have greater కంబషన్ బాగా జరగాలి, తొందరగా మంట అంటుకోవాలి అంటే పెద్ద రాయిని తెచ్చి నిప్పులో వేస్తే అది కాలడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి దాన్ని చిన్న చిన్న పీసెస్ చేసుకొని అప్పుడు డ్రమ్లో వేస్తారు. బాయిలర్లో కింద అప్పుడు దాన్ని కంబస్ట్ చేస్తారు. కంబస్ట్ చేయడం అంటే అంటించడం. సో అంటించి నిప్పుతో అంటించినప్పుడు ఏమవుతుంది, కోల్ స్టార్ట్స్ బర్నింగ్. when the coal starts burning it is creating heat. that heat is passed to the water contained in the boiler. సో అప్పుడు ఆ వాటర్ ఏమవుతుంది, స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది. సో స్టీమ్గా కన్వర్ట్ అయిన స్టీమ్ అంతా కూడా దీని ద్వారా పైప్ ద్వారా బయటికి తీసుకొచ్చి ఈ సూపర్ హీటర్ ద్వారా టర్బైన్లోకి పంపిస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ వాల్వ్. ఈ వాల్వ్ ఏం చేస్తుందంటే స్టీమ్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. అంటే మనకి లోడ్ ఎక్కువైనప్పుడు ఎక్కువ స్టీమ్ పంపించాలి, లోడ్ తక్కువైనప్పుడు తక్కువ స్టీమ్ పంపించాలి. సో ఆ ఆపరేషన్ అంతా కూడా ఈ వాల్వ్స్ ద్వారా జరుగుతాయి. ఓకే, సో ఇక్కడి నుంచి జనరేటర్ కపుల్ చేయబడిన టర్బైన్ ద్వారా పవర్ అనేది జనరేట్ అవుతుంది, అది ట్రాన్స్మిషన్ లైన్లోకి పంపించబడుతుంది. సో ఇది బేసిక్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఆఫ్ థర్మల్ పవర్ స్టేషన్. సో
మిగతావి ఏవైతే పార్ట్స్ మీరు అన్నీ చూస్తున్నారో వీటన్నిటిని కూడా ఏమంటారు? లైక్ యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కానీ, ఫీడ్ వాటర్ పంప్ కానీ, కండెన్సర్ కానీ, సూపర్ హీటర్ కానీ, ఎకనమైజర్ కానీ, వీటిని ఏమంటారు? చిమ్నీ కానీ, వీటిని ఏమంటారు? Auxiliary equipments. These are called as auxiliary equipments. So tomorrow I am going to explain about auxiliary equipments. Okay? Okay, ma'am. Yeah, please go through the operation till now. And prepare well for the examinations. Okay, ma'am. Okay.